హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! ఇక్కడైతే 6:37 అట్లా అయితాంది. పిల్లలకైతే ఇగ టిఫిన్‌లు పెట్టాలి గాబట్టి, చెయ్యాలి గాబట్టి, ఇగ ఇంటి పని అయితే స్టార్ట్ అయిపోతాంది. ఇక్కడ చూత్తారు గదా! ఆహ్, హ్మ్. అంటే ఇగ చలికాలం అయిపోయింది. ఇగ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక బాగా బిజీ ఎండలు ఏమో గాని బాగా బిజీగా అయిపోతది. ఎందుకంటే మాకు రంజాన్ అత్తంది గదా! ఇగ ఈ నెలల ఈ ఫిబ్రవరి ఫస్టుల్నే నుంచి మెల్లగా స్టార్ట్ అయిపోతాయి. మార్చి 31కి అట్లయితే రంజాన్ ఉన్నది. అంటే మార్చి ఫస్ట్ నుంచి అట్లా స్టార్ట్ అయిపోతాయి రంజాన్‌ను ఫాస్టింగ్‌లు. ఇగ అప్పుడైతే బాగా బిజీ ఉంటా. చూడాలే మరి వీడియోస్ చేసుడైతదా? చేసుడు గాదా? ఏందనేది వీడియోలో జూడాలే. అంతే గాకుండా రంజాన్ వచ్చిందంటే మేము మా అత్తోళ్ళింటికి పోతాం గదా! ఈసారి మా అత్తోళ్ళింటికి పోతే ఖచ్చితంగా మా అత్తోళ్ళ ఇల్లు చూపిత్తా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోదామనుకుంటాన్నం. మా హస్బెండ్ అయితే పోదామే ఒకసారి మీ డ్యాడీని ఎటు చేసి మీ నాన్నతోని మాట్లాడాలే నువ్వు. మీ నాన్న మనసులో ఏమున్నదనే విషయం తెలుసుకోవాలే. మీ నాన్న క్షమాపణలు కోరితే మరి మీ నాన్న ఒప్పుకుంటాడా? మారిపోతాడా? అవన్నీ జూడాలి. ఈసారి మీ నాన్నతోని ఎట్ జేసి నువ్వు మాట్లాడాలే. ఇన్ని సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా మాట్లాడలేదు గదా! ఈసారన్నా మాట్లాడాలే ఎట్ జేసి అని జెప్పి మా ఆయనైతే అన్నడు. చూడాలి అది గూడా మీతో షేర్ జేసుకుంటా. ఇంకొక నెల తర్వాత రంజాను టైంలో మేమైతే మా అత్తోళ్ళింటికి, మా అమ్మోళ్ళింటికి పోదాం అనుకుంటాను. ఇగ అక్కడైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తారనుకుంటాను. చూత్తారు గదా! నిన్నైతే రాత్రి కూరగాయలకైతే పోయినా 9:30కు అట్లా. అంటే నేను పోననుకున్నా. కానీ పోవాల్సొచ్చింది. మా లైన్‌లోనే ఉంటది. మార్కెట్ పడతది. శుక్రవారం. ఇగ కొన్ని అవసరానికి సరిపడా కూరగాయలైతే తీసుకొచ్చిన. ఇక్కడైతే పాలకూర మాత్రమే ఎత్తాన. పాలకూరలో పప్పు, గిప్పు ఏమి ఎత్తలేను. పాలకూరలో మాత్రమే ఏసి చేత్తాన. చూసిర్రు గదా! మీరు థంబ్‌నెయిల్‌లో చదివిర్రు గదా! నాకు ఎప్పుడు చూడు అదృష్టం ఉండనే ఉండదు. దురదృష్టమే నా ఎనకనే ఉంటది. దరిద్రం అంటారు చూడు, ఆ దరిద్రం అయితే నా నెత్తి మీద కూర్చొనే ఉంటది. ఎండ్ల అదృష్టం లేదు నాకైతే. అన్నిట్ల దురదృష్టమే. అన్నిట్ల అంటే అన్నిట్లనే. చెప్పుకోవడానికి తప్ప ఏండ్ల సుఖపడింది లేదు. ఏండ్ల అదృష్టం అనేది కలిసొచ్చింది లేదు. కష్టపడి సంపాదించిన పేరు ఉండది. కష్టపడి పనిచేసిన ఆహ్, విలువ ఉండది. ఏదుండది. ఎందుకు, ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పాలకూర అంతా మంచిగా జమ చేసుకొని, పాలకూర అయితే కడిగేసుకొని, పిల్లల కోసమైతే పాలకూర, టమాటా కర్రీ అయితే చేత్తాన. మీరు రెసిపీలు చూసుకుంటారా, మాటలు ఇనుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. అయితే ఒక వారం క్రిందట నేను పాన్ కార్డ్ గురించి అయితే పెట్టినా గదా! ఇక్కడ చూత్తారు గదా! స్వీట్ కార్న్స్ గూడా తీసుకొచ్చిన. పిల్లలకైతే జేసి పెడతా అనుకున్నా గానీ పిల్లలైతే అద్దన్నారు. పునుగులు చేయమని చెప్పిర్రు. మిగిలిపోయిన దోస పిండితోని నేనైతే పునుగులైతే చేత్తాను. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. అయితే ఒక వారం కిందట నా ఛానెల్ అయితే మానిటైజేషన్ అయింది. $10 గూడా అయిపోయింది. కానీ లాభం లేదు నాకైతే అని జెప్పి పెడితే మీరు మాత్రం మంచిగా "అక్క ఏం గాదక్క పాన్ కార్డ్ వస్తదక్క. మాకు తెలిసినోళ్ళున్నారు. అక్కడ జేయించుకో అక్క. జిరాక్స్ పెట్టుకో అక్క. ఓటర్ ఐడీ అయితే నాది పోయింది. అది దొరుకుతలేదు. ఇగ నాకున్న ఆధారం ఒకటే పాన్ కార్డు. ఆ పాన్ కార్డు 20 రోజులు అంటే మనం అప్లై చేసిన తర్వాత 20 రోజులకు అత్తదని చెప్పిండు. అదైతే అప్లై చేసి పెట్టినా అని చెప్పి మీకు అన్నీ గూడా పాతోళ్ళకైతే తెలుసు గానీ కొత్తోళ్ళకి తెలవది. అవన్నీ గూడా షేర్ చేసుకున్నా గదా! అప్పుడు మీరందరూ మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చిర్రు గదా! "ఏం గాదక్క నువ్వు కష్టపడతాన్నావు గదా! నీకు మంచి జరుగుతది. ముందుకు పోతావక్క. నువ్వు సక్సెస్ అయితావక్క. ఆ రోజు అత్తదక్క. మేము గూడా వెయిట్ చేత్తన్నాం అక్క" అని మస్తు మంచిగా పెట్టిర్రు. నాకు మస్తు మంచిగా అనిపిచ్చిద్ది. అయితే నాకు మానిటైజేషన్ అయింది. ఎప్పుడంటే జనవరి 10 తారీఖయింది. జనవరి 10 తారీఖయింది. మానిటైజేషన్ అయిందని మస్తు ఆనందపడ్డట్టే గాని అది తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. 2, 3 రోజులు పట్టింది మానిటైజేషన్ అయింది తెలుసుకోవడానికి. ఆ తర్వాత $10 అయితే కష్టపడి $10 తెచ్చుకున్నా. $10 ఎప్పుడొచ్చినాయి? జనవరి 22 తారీఖు నాకు $10 ఖతమైపోయినాయి. అంటే జనవరి 10 తారీఖు మానిటైజేషన్ అయింది. జనవరి 22 తారీఖు నుంచి నాకు $10 మొత్తం ఆహ్, అయిపోయినాయి. అంటే నాకు కనీసం 15 రోజుల్లో $10 అయిపోయినాయి. ఇగ అయిపోయిన తర్వాత మనము యాడ్‌సెన్స్‌కు మనమైతే పాన్ కార్డ్ ఇచ్చేసి యాడ్‌సెన్స్ పిన్ అయితే వెరిఫికేషన్ అంటే ఐడీ వెరిఫికేషన్ జేసుకోవాలి. అయితే ఐడీ వెరిఫికేషన్‌లో పాన్ కార్డ్ అయితే నాకు ఆగిపోయింది గదా! మీకు తెలిసిందే గదా! నేను డూప్లికేట్‌ది పెట్టినా. మనది ఒరిజినల్ పాన్ కార్డ్ పెట్టాలి గదా! ఆ పాన్ కార్డ్ పెడదామని పెడితే ఆ డూప్లికేట్ పాన్ కార్డ్ అయితే యాక్సెప్ట్ జేయలేదు. $10 అయిన తర్వాత. యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడు జనవరి జనవరి 10 తారీఖు నాకు $10 అయిపోయినాయి గదా! ఆ రోజైతే అది పాన్ కార్డు పెట్టుడుతోనే అది యాక్సెప్ట్ చేయలేదు. డూప్లికేట్ అని చెప్పింది. ఒరిజినల్ పెట్టాలి అని చెప్పుడుతోనే నాకు ఇగ మా ఆయన అదే రోజు రాత్రి అంటే 11 తారీఖు జనవరి 11 తారీఖు మేమైతే పోయినాం. మీ సేవకి పోయినాం.
ఫోటో దిగినాం. పాన్ కార్డ్ అయితే అప్లై చేసిన. 20 రోజుల్లో వత్తదని చెప్పిండు. జనవరి 11 తారీఖు పెట్టిన నేను. ఇప్పటికి 20 రోజులయిపోయింది. ఇక నిన్న గాక మొన్న నాకైతే మెసేజ్ వచ్చింది. పాన్ కార్డ్ గురించి మెసేజ్ వచ్చింది. మంచిగా పాన్ కార్డ్ వచ్చేసింది. మీరు తీసుకోవచ్చు. డెలివరీ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇక మస్తు ఆనందపడ్డా. ఇక నాకు పాన్ కార్డ్ వచ్చింది కదా! ఒరిజినల్ పాన్ కార్డ్ వచ్చింది కదా! అది ఫోటో తీసి పెడితే నాకు యాక్సెప్ట్ చేస్తది అని మస్తు ఆనందంగా ఉంటాయి. ఇక నాకు బాధ ఏం లేదు. ఎందుకంటే మానిటేషన్ అవ్వడే ఒక అదృష్టం. ఎందుకంటే మనం చేసిన ఛానల్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక అదృష్టం కదా! కానీ ఆ అదృష్టం దగ్గర కూడా నేను ఏం హ్యాపీగా లేను. $10 కూడా సంపాదించడం మస్తు కష్టం. ఒక్కొక్కరైతే 2 నెలలు, 3 నెలలు పడతదట. అలాంటిది నాకు 20, 15 రోజులల్ల నాకు $10 కూడా అయిపోయింది. అది కూడా మంచిగానే ఉన్నది. కానీ పాన్ కార్డ్ దగ్గర ఆగిపోయాను. అసలైంది మెయిన్ ఇదే పాన్ కార్డే మనకు. నాకు ఓటర్ ఐడీ కార్డ్ అయితే మిస్ అయిపోయింది. అట్లా అయిపోయిందది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేనే లేదు. పాస్‌పోర్ట్ అయితే లేనే లేదు. ఉన్న దిక్కు ఒక్కటే పాన్ కార్డు. ఆ పాన్ కార్డు ఇక 20 రోజులయింది. నిన్నైతే మెసేజ్ వచ్చింది. తీసుకోవచ్చు మీరు అని చెప్పి వచ్చింది. ఇక నా దురదృష్టం నా ఎనకనే ఉన్నది. దరిద్రం అనేది ఎనకనే ఉన్నదంటే గిదే. ఏందా దరిద్రం అనేది మీకు చెప్తా. నాకైతే ఘోరంగా ఏడుపొత్తది. అప్పుడప్పుడు మస్తు మస్తు ఏడుపొత్తది. మా ఆయన ముందు ఏడితే మా ఆయన తిడతాడు. "ఏందే ఏడుత్తవు? ఇంట్లో ఎవరైనా ఏడుత్తరా అని ఏడవద్దు" అని చెప్పి మా ఆయన ఏడవని కూడా ఏడవనియ్యడు నన్ను. ఇక మా ఆయన లేనప్పుడు, మా పిల్లలు లేనప్పుడు ఒంటరిగా కూసోని కొద్దిసేపు ఏడుత్తా. ఇట్లా బాధలున్నప్పుడు, కష్టాలున్నప్పుడు ఏడ్చిన రోజులు, బాధపడిన రోజులు మస్తుండే. ఇక ఇప్పుడు కొంచెం ఏదున్నా మీతో చెప్పుకుంటాను కాబట్టి కొంచెం గుండె మంచిగా అనిపిత్తంది. అలకగా అనిపిత్తంది. ఇక్కడైతే చూత్తారు కదా! పాలకూర అయితే మంచిగా కడిగేసుకుంటున్నా. సన్నగా కడిగేసుకొని పెట్టుకున్నా. ఇక మనం కర్రీ అయితే చేద్దాం. మీరైతే రెసిపీ చూడండి. అయితే ఇక నా దురదృష్టం ఎట్లున్నదంటే నా నెత్తి మీద కూసోనున్నది. ఎట్లా అంటే ఇక నాకు పాన్ కార్డ్ వచ్చింది. 2 రోజుల నుంచి మెసేజ్‌లయితే వత్తాన్నాయి. పాన్ కార్డ్ వచ్చింది. డెలివరీ అయింది. రేపొస్తది, ఇయాలొస్తది అని చెప్పి చెప్పిండు. 2 రోజులయింది. ఇక మా ఆయన 2 రోజుల నుంచి పాన్ కార్డ్ వచ్చింది. డెలివరీ అయిందని చెప్పి వత్తంది మెసేజు అని చెప్పి మా ఆయన చెప్పుడుతోనే చూత్తారు కదా! ఇక్కడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేత్తాను. పప్పు గిప్పు ఏమి వేయకుండా ఓన్లీ పాలకూర చేత్తాను. మీరు చూడండి రెసిపీ అయితే. అయితే చెప్పిన. నిన్న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకైతే నాకు ఆహ్, డెలివరీ అయిపోయింది అని చెప్పి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చుడుతోనే మా ఆయన అయితే ఆఫీస్‌లో ఉంటాడు కదా! ఆ టైంల. చెప్పుడుతోనే సరే సాయంత్రం వచ్చి తీసుకొచ్చుకుంటాలే ఇంటికి అని చెప్పిండు మా ఆయన. ఖతం సాయంత్రం 6, 6:30 అయింది ఇంటికి రావడానికి ముందు. ఆ షాపోని దగ్గరికైతే పోయిండు. ఆ షాపోడు ఏం చేసిండు, నిన్న గాక మొన్న రోజు కూడా షాప్ బంద్ చేసే ఉండే. షాప్ బంద్ చేసి ఉన్నదే మెసేజ్ వచ్చింది గానీ, ఇంకా డెలివరీ కాలేదు కదా అన్నాడు. ఒకరోజు ముందే చెప్పిననుకోండి, రేపొస్తదని చెప్పి. ఇయాల మళ్ళా నిన్న చెప్పిన డెలివరీ అయిపోయింది. ఆల్రెడీ షాప్‌కొచ్చి ఉంటది. నువ్వు పోయి తీసుకురా అని చెప్తే, మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కనుక్కుందామని పోయేసరికి 2 రోజులుగా షాప్ అయితే బంద్ చేసి ఉన్నది. ఇక్కడ చూత్తారు కదా! నేనైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ యేసుకొని మంచిగా వెల్లుల్లేసుకొని మంచిగా పాలకూర అయితే చేసుకుంటానా. అయితే షాప్ బంద్ చేస్తుంటే ఏముంటదక్క తర్వాత తీత్తడులే మీకు అత్తదిలే అని మీరు అనుకుంటారు గదా! ఇగ నాకెక్కడ ఇంకా బాధ అయిందంటే 2 రోజులు నిన్నొచ్చింది డెలివరీ అయింది. షాప్‌కొచ్చేసింది. ఇంటి అడ్రెస్ గూడా రాదట. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు అప్లై చేత్తరో షాప్‌కే అత్తదట. గట్లయితున్నది. ఇగ మరి అచ్చింది గదా! పోయి కనుక్కోపో తీసుకురా అచ్చేటప్పుడు అని చెప్పి మా ఆయన అనేసరికి షాప్ అయితే బంద్ చేసున్నది. ఇగ మా ఆయన నంబర్ అయితే ఉంటది కదా! షాప్ వాళ్ళ నంబర్‌కు కొడతనే ఉన్నాడు. ఆ నంబర్ లిఫ్ట్ చేత్తలేడు. ఆ నంబర్ లిఫ్ట్ చేత్తలేడు. నిన్నటి నుంచి చేత్తాండు. నిన్న పొద్దున్న నుంచి మొదలుపెడితే ఇయ్యాల పొద్దున మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా మా ఆయన ఫోన్ చేత్తనే ఉన్నాడు. ఆ షాప్ అతనైతే లిఫ్ట్ చేత్తలేడు. ఆ షాప్ బంద్ చేసున్నది. ఇప్పటికి 3 రోజులుగా షాప్ బంద్ చేసున్నది. 2 రోజులుగా ఫోన్ అయితే లిఫ్ట్ చేత్తలేడు. ఇప్పుడు నాకచ్చి 2 రోజులైతాంది పాన్ కార్డ్ అచ్చి. నాకున్నదే 40 రోజులు. 40 రోజులల్ల నాకు జనవరి 10 తారీఖు నుంచి మొదలుపెడితే ఫిబ్రవరి 10 అంటే ఫిబ్రవరి 20 తారీఖు నా లాస్ట్. ఫిబ్రవరి 20 తారీఖు లాస్ట్. ఇంకెన్ని రోజులున్నది? ఇంకా 18 రోజులు అట్లున్నది. ఆ 18 రోజులల్లా ఒకవేళ ఈ పాన్ కార్డోడు రాకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఇంక నాకు వేరే ఆప్షన్ అంటూ లేదు. మళ్ళా పాన్ కార్డ్ చేసేంత చేసుకున్నా గూడా, ఆ 20 రోజుల్లో మళ్ళొక పాన్ కార్డ్ అయితే రానే రాదు. సరే వేరేదన్నా పెడదామంటే వేరేదేమీ లేదు. చూత్తారు గదా! ఇక్కడైతే అన్నీ మంచిగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పాలకూరేసుకొని, పసుపు, కారం, ఉప్పు దాంతో పాటు టమాటాలు అన్నీ యేసుకొని మంచిగా దగ్గరికి లో ఫ్లేమ్‌ల మంచిగా ఉడికించుకుంటే మనకైతే పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోతది. అది గట్లయితున్నది. ఇటు నుంచి షాపోడు ఫోను చేత్తలే లిఫ్ట్ చేత్తలేడు. ఇటు షాప్ బంద్ చేసుకొనున్నాడు. మరి ఏడికి పోయిండో ఏమో అర్థమైతలేదు. పైసలు కట్టేసినాం. పాన్ కార్డ్ 20 రోజుల డేట్ అయిపోయింది. అచ్చిందని మెసేజ్ వచ్చింది. ఇగో గిట్లున్నది నా దురదృష్టం. గిట్లున్నది. ఇగ నేనేం చెప్పాలి? నాకసలు వీడియో జేయాలని ఇంట్రెస్ట్ గూడా వత్తలేదు. ఇండ్లనే గాదు నాకు ఎండ్ల అదృష్టం లేదు. ఎండ్ల అంటే ఎండ్ల అదృష్టం లేదు. ఇటు పెళ్లి చేసుకున్న అత్తమామలు
అందరిని ఒకలాగా చూస్తే నన్ను ఒకలాగా చూస్తారు. అందులో అదృష్టం లేదు. తల్లిదండ్రుల దగ్గర మంచిగా పెరిగిన 20 సంవత్సరాలు పెరిగిన. 20 సంవత్సరాలలో నాకు వాళ్ళంటూ నాకు ఒక్క పైసా ఇచ్చింది లేదు. చదివిపిచ్చిర్రు, అన్నీ చేసిర్రు. కానీ నేను ఇంటికి చిన్నదాన్ని గదా! మా అక్కేసుకున్న బట్టలే యేసుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇంట్లో పెళ్లి చేసుకునే వరకు గూడా అన్నీ సెకండ్ హ్యాండ్. అంటే మా అక్క కట్టుకున్న డ్రెస్సులు, మా అక్క యేసుకున్న చెప్పులు, మా అక్క వాడిన వస్తువులు, బ్యాగులు, బుక్సులు, పెన్నులు, జామెట్రీ బాక్సులు ప్రతి ఒక్కటి గూడా మా అక్క కట్టుకున్నదే, మా అక్క ఇడిచినయే నేనైతే యూజ్ చేసుకున్నా. కష్టపడి చదివినా. కానీ వాళ్ళు బాగా చదివిర్రు. లాయర్ చదివిర్రు. మా అన్నయ్య ఎంబీఏ చేసిండు. వాళ్ళకు లక్షలు లక్షలు ఖర్చులు పెట్టిర్రు. వాళ్ళకు బంగారాలు చేపిచ్చిర్రు. వాళ్ళకు ఫుల్లు చూస్తారు కదా ఇక్కడైతే. ఉప్పు, పసుపు, కారం అన్నీ యేసుకున్నా. మంచిగా మూత పెట్టి మనమైతే ఉడికించుకుందాం. గట్లయితే బాగా కష్టాలు పెట్టిర్రు. వాళ్ళకైతే బాగా ఖర్చులు పెట్టిర్రు మా అమ్మ, నాన్నలు. నాకు ఇంటికి చిన్నదాన్ని గదా! నేను డిగ్రీ వరకే చదివిన. వాళ్ళు డిగ్రీ కన్నా ఎక్కువ చదువుకున్నారు. ఎంబీఏలని, ఐసెట్‌లని, ఎంసెట్‌లని, లాయర్‌లని, డాక్టర్‌లని, ఏమో ఏమో కోచింగ్‌లని, హాస్టల్స్ అని, ఆహ్, అని అన్నీ చదువుకున్నారు మంచిగా. మళ్ళా ఇంటికి పెద్దది కాబట్టి మా అక్కకు కొత్త కొత్త డ్రెస్సులు, చెప్పులు, బ్యాగులు అవన్నీ చదువుకు సంబంధించినయి అవిటికి వీటికైతే బానే ఖర్చు చేసేటోళ్ళు. ఇటు మున్నోడు ఒక్కడే కొడుకు కాబట్టి మా అన్న గూడా మంచిగానే ఖర్చు చేసారు. ఇక ఎటు పోయి నేను చిన్నదాన్నే గదా! ఏవైనా వాళ్ళు వాడిన తర్వాతనే నాకిచ్చేటోళ్ళు. గట్లయితే జరిగిపోయేది. ఇక్కడ జూత్తారు గదా! ఇక్కడ నిన్న దోస ఏసినా గదా! ఆ దోస పిండయితే మిగిలింది. అందులో కొంచెం మైదా పిండి యేసుకొని నేనైతే ఇయాల పునుగులు జేత్తానా పిల్లల కోసం. గట్లయితున్నది. నాకు ఎన్లా అదృష్టం లేదు. అంటే ఎన్లా అదృష్టం లేదు. ఉన్నన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర నేను సుఖంగా, మస్తు హ్యాపీగా, ఆనందంగా బతికిన రోజులు తక్కువ. ఒక్క రోజు నేను పుట్టినప్పటి నుంచి నేను ఇంట్లోంచి అంటే పెళ్లి చేసుకునే వరకు గూడా నాకైతే నా కోసం నాకు సెపరేట్‌గా కొన్న డ్రెస్ అయితే లేనే లేదు. ఏదున్నా అది పండగకైనా, పెళ్ళికైనా, ఫంక్షన్‌కైనా మా అక్క యేసుకునే డ్రెస్సులే నాకిచ్చేటోళ్ళు. నేను గట్లేసుకున్నా. ఏ రోజు నేను అనుకోలేదు గానీ, ఇప్పుడు అనుకుంటానా. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మా ఆయన కొనిస్తాడు. పెళ్ళైన తర్వాత గూడా మా అత్తమ్మ వదిలేసిన చీరలు, మా తోడికోడలు వదిలేసిన డ్రెస్సులతోనే నేనైతే ఆళ్ళీళ్ళిచ్చిన డ్రెస్సులతోనే నేను గడిచిపోయినా. అట్లా గూడా నేను కాంప్రమైజ్ అయినా. అంటే అన్నిట్ల దురదృష్టం అన్నట్టే. ఇగ ఇప్పుడు మా ఆయనయితే నా నా భార్య అట్లా గాదు. ప్రతి ఒక్కటి పాపం బిచారి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర సుఖపడింది లేదు. నన్ను యేసుకొని బాగా కష్టపడతాదని జెప్పి ఇగ మా ఆయన ఇప్పటి నుంచి కొంచెం కొంచెం అన్నీ నా కోసం పెళ్ళైన కానుంచి మా ఆయనయితే నా బాధను జూసి ప్రతి ఒక్కటి నేనేది గావాలంటే అది కొనిత్తాడు తప్ప ఇగ నాకైతే పెళ్లి గాకముందు మా అమ్మ నాన్న దగ్గర సుఖపడింది లేదు. నేనంటూ నాకంటూ ఒకటున్నది. నేను చదివిన ఈ ఇన్ని పెట్టిర్రు మా తల్లిదండ్రులు. నా కోసం లక్షలు పెట్టిండ్రు, వేలు పెట్టిర్రని ఏ రోజు లేదు. అంతా అట్లా జరిగిపోయింది నా లైఫ్ అంతా. చిన్నప్పుడు నా లైఫ్ అయితే. ఇగ ఇప్పుడు ఇంత కష్టపడి వీడియోలు తీసి ఇక్కడ చూత్తారు గదా! పాలకూర అయితే మంచిగా ఉడుకుతాంది. ఒకసారి కలిపేసుకుందాము. అయితే నాకు ఎన్లా అదృష్టం లేదని ఎందుకు బాధపడతానంటే, నేనింత కష్టపడ్డా. 1 గాదు, 2 గాదు. నేను అంతకు ముందు గూడా ఛానెల్ పెట్టినా 2023ల. అది పెట్టినా గానీ నాకది లాస్ట్ డెడ్ ఎండ్‌లో అది ఆగిపోయేది. మానిటేషను కావడానికి సంవత్సరం లోపే మనకు 4000 వాచ్ అవర్స్ అయిపోవాలి గదా! నాకు సబ్‌స్క్రైబర్ అయ్యారు గానీ వాచ్ అవర్స్ కాలేదు. 1 ఇయర్ అయిపోయింది. కానీ వాచ్ అవర్స్ అన్నీ గూడా వెనకకు పోయేసరికి నాకిగ మళ్ళీ ఆరోగ్యం గూడా ఘోరంగా పాడైపోయింది. నాకు లేవలేని పరిస్థితి, నడుము బాగా పడిపోయిన పరిస్థితికొచ్చింది. వీల్ చైర్‌తోనే నేను పోయిన రోజులున్నాయి. నేను జీవితంలో ఆలోచించుకోలేదు. నేను వీల్ చైర్‌లో పోతానా అని నేను ఏ రోజు ఊహించుకోలేదు. కానీ నేను వీల్ చైర్‌లో పోయినా. ఆ పరిస్థితి గూడా వచ్చింది. గింత చిన్న వయసులో నేను వీల్ చైర్‌లో పోయినా. అంటే నడుము పడిపోయింది నాది. నడుము, కాళ్ళు 2 పడిపోయి నేను వీల్ చైర్‌లో పోయిన పరిస్థితి ఉండే. ఆ దారుణం నుంచి నేను బయటికెళ్ళిన. అప్పుడు అందుకే ఆ పాత ఛానెల్ అయితే కంటిన్యూ చేయలేదు. చూత్తారు కదా! ఇక్కడ మంచిగా ఉడికిపోయింది. ఇగ కంటిన్యూ చేయలేదు. ఇగ నాకు కంటిన్యూ చేయడానికి కూడా నాకంత లేదు. ఆ తర్వాత మంచిగా అయినా ఒక 2, 3 నెలల్లో మా ఆయన మంచిగా చూసుకున్నాడు. ఎవ్వరు నాకు సాయం చేయలే. మా అత్త, మా మామయ్య ఎవ్వరు సాయం చేయలేదు. తోడికోడలు ఎవ్వరు రాలేదు. మా ఆయననే చూసుకున్నాడు. మా పిల్లలే చూసుకున్నారు. గట్ల అన్ని కష్టాల నుంచి నేను బయటికొచ్చిన. ఇగ వచ్చిన తర్వాత ఇగ మంచిగానే ఉన్నది గదా! అని జెప్పి ఇగ అప్పటినుంచి అంటే జూన్ నుంచి పోయిన సంవత్సరం జూన్ నుంచి వీడియోస్ అయితే పెడతాను. చూత్తారు గదా! ఇక్కడైతే మైదా పిండి మంచిగా కలుపుకున్నా. కొద్దిగా రవ్వ గూడా యేసుకున్నా క్రిస్పీ ఉండడం కోసం. అయితే ఇగ ఇక్కడ జీలకర్ర, ఉప్పు యేసుకొని మంచిగా కలుపుకుందాం. ఉల్లిపాయలు గూడా యేసుకున్నా. మీకిష్టం ఉంటే కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ యేసుకోవచ్చు. కలిపేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పునుగులు లెక్క చిన్న చిన్నగా యేసుకుంటే అయిపోతది.
అయితే ఇగ అంత కష్టం నుంచి నేను బయటపడి 2, 3 నెలలు గ్యాప్ ఇచ్చేసిన. ఇక ఛానెలు మానిటైజేషన్ కాలేదు. వాచ్ అవర్స్ అంతా వెనకకి పోయింది. ఇక్కడ నా ఆరోగ్యం పాడైపోయింది. ఇగ సరేలే ఇగ నేను పడ్డ కష్టాలు మళ్ళీ అక్కడ నేను నాకు నడుము పడిపోయి, కాళ్ళు పడిపోయినా కూడా నాకు ఎవ్వరు సాయం చేయలేదు కదా! ఆ డిప్రెషన్‌లో నన్ను ఎడి చేసి ఏదో ఒక ఛానెల్ పెడతా, యూట్యూబ్ ఛానెల్ పెడతా, నా బాధలు, నా కష్టాలు చెప్పుకుంటా అని చెప్పి నేనైతే ఛానెల్ స్టార్ట్ చేసిన. పోయిన సంవత్సరం జూన్‌లో స్టార్ట్ చేసిన. గట్లయితే అయింది. ఇగ అందుకే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన. బాధలు చెప్పుకోవడానికి లేక నేను బాగా స్ట్రగుల్ చేసిన కాబట్టే నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టిన. కష్టపడి వీడియోలు తీసిన. నా లైఫ్ స్టోరీనే ఒక ఆహ్, చెప్పుకున్న. బాగా స్ట్రగుల్ చేసిన. బాగా నిద్రలు పోకుండా మా ఆయనతోని, మా ఆయనకు చెప్పకుండా వీడియో ఎడిటింగ్ చేసుడు, వీడియో ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా తీయాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ గూడా మంచిగా రిస్క్ అయినా గూడా నేనైతే ఛానెల్ పెట్టి రన్ చేసిన. వితిన్ 3 నెలల్లో నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూత్తారుగా చిన్న చిన్న పునుగుల్లాగా చేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసుకొని మనం తీసేసుకుంటే అయిపోతది. వితిన్ 3 నెలల్లో నాకు వాచ్ అవర్స్ అయిపోయినాయి. 4 నెలల్లో నాకు సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు. కానీ ఫాయిదా లేదు. లాభం లేకుండా అయిపోయింది. అవి అయినంత తొందరగా అసలు మెయిన్ ప్రాసెస్ అయితే జరుగుతలేదు ముందుకు. నాకేదైనా అన్నం కలుపుకొని అంత మంచిగా అన్నం కలుపుకొని బాగా ఆకలిగున్నప్పుడు ఒక చెప్తా మీకైతే బాగా ఆకలిగున్నాం. ఒక 2 రోజులుగా అన్నం మనం తినలేదు. చూత్తారు కదా! ఇక్కడైతే మంచిగా అయితా అని. 2 రోజులుగా మనం అన్నం తినలేదు. మస్తు ఆకలితో ఉన్నాం. గప్పుడు ఎవరైనా అన్నం పెడితే అది పాచిపోయిన అన్నం గానీ, ఏ అన్నం గానీ, సల్లన్నమే గానీ, మనకి ఇష్టం లేని కూర పెట్టినా పర్వాలేదు. గట్లా మనం ప్లేట్‌లో పెట్టుకొని, కలుపుకొని తొందర ఆతృతగా మనము కలుపుకొని అసలు కలపను గూడా కలపం సరిగ్గా. అంత ఆకలితో ఉంటాం. కలుపుకొని ఇగ నోట్ల బుక్క పెట్టుకునే టైంల ఎవరన్నా వచ్చి కాలుతోందన్నా, లేకపోతే గద్దొచ్చి తన్నినా ఎంత బాధపడతాం, ఎంత ఏడుపొత్తది, ఎంత కోపమొత్తది. గట్లయితున్నది నా పరిస్థితి. ఇటు ఆ షాపోడు ఎందుకు లిఫ్ట్ జేత్తలేడో, మరి ఏడికి పోయిండో, ఎన్ని రోజులకత్తడో, ఉన్నదే 15 రోజులు మధ్యనున్నది నాకు. ఆ 15 రోజులలో రాకపోతే ఇంక నాదంతే. ఈ అచ్చ పైసలతోనో, బిల్డింగో లేకపోతే ఇంకేమైనా కడతా అని ఆలోచన అయితే నాకు లేదు. మా ఆయన అన్నీ చూసుకుంటాడు, అన్నీ జేత్తడు. నాకేం లోటు లేదు. కానీ నేను కష్టపడి సంపాదించిన పైసలు ఒక్కటే అంటే ఒక్కటేసారి అది ఒక్క రూపాయైనా పర్వాలేదు. ఆ పైసలతోని మా పిల్లలకు ఒక చాక్లెటు, బయటికి తీసుకుపోయి మా ఆయనకు ఒక చిన్న షర్టు, మా పిల్లలకు ఏది కావాలంటే అది కొనియాలని, మా అత్తమామలకు ఒక డ్రెస్ కొనాలని నా తరపు నుంచి. అంతే కాకుండా మస్జిద్‌ల గరీబోళ్ళు ఉంటారు కదా! పేదవాళ్ళు. ఆళ్ళకు దావత్ ఇయ్యాలని ఒక చిన్న చిన్న కోరికలు గంతే ఎక్కువేం లేవు. గా కోరికలు మిస్ అయితాయేమో అన్న ఫీలింగ్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇంత చదువుకున్నా గానీ మేమైతే జాబ్ జేయలేం గదా! నేను జాబ్ చేసేది లేదు గాబట్టి ఇంట్లో కూసోని దొంగతనాన్ని జేత్తాన. ఈ వీడియోస్ గూడా దొంగతనంగా జేత్తాన. అందులో గూడా నాకు అదృష్టం కలిసత్తలేదు. ఇంత కష్టపడి వీడియోలు తీసి రాత్రంతా నిద్రంతా పోగొట్టుకొని మరి కష్టపడి వీడియోలు తీత్తే ఇంట్లో గూడా నాకు ఏ అదృష్టం లేదు. ఒక చిన్న చిన్న కోరికలు నెరవేరతలేవని ఒక బాధ అయితున్నది. ఇగ జూడాలే మరి ఏమైతదో. అసలే అదృష్టం తక్కువ. ఏమైతదేమో సూడాలే. ఇగ గిట్లయితున్నది ఇయాల వీడియో. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తాం మరి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఇగ అంతవరకు సెలవు. నమస్తే.